అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆదరాభిమానాలతో ఎదుగుతున్న ఒక చిన్న నటుడిని అజయ్ కృష్ణ అండి. మొన్న 14వ తారీఖు జూన్ 14వ తారీఖు మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పి ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా రిలీజ్ అయిందండి. అది ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో, కుటుంబ సమేతంగా చూడాలనే ఉద్దేశంతో, ఒక సందేశం ఉండాలి సినిమాకి అనే ఉద్దేశంతో, జీవితంలో మనుషులు ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా కానీ నిలబడి సాధించాలనే ఒక సందేశం ఇచ్చే విధంగా ఆ సాధించే క్రమంలో ఆ మూర్తి అనే అతను కుటుంబపరంగా, సమాజపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అయినా చివరికి తను అనుకున్న విజయాన్ని ఎట్లా సాధించాడు, ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తీసిన సినిమా అండి. మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో పాలడుగు శివ గారు, గారపాటి హర్ష గారు నిర్మాతగా, పాలడుగు శివ గారు దర్శకత్వంలో ఈ సినిమా చేయడం జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఒక నెగిటివ్ టాక్ లేదండి. ఎందుకంటే ఇది ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్స్ అన్ని కూడా చేసిన సినిమా. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రివ్యూస్, ఒకవేళ రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా రివ్యూస్లో కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చారండి. వాళ్ళు ఫీల్ అయ్యి ఇచ్చింది. ఒక ప్రముఖ జర్నలిస్టు TV5 రాంబాబు గారు కూడా ఎంతో మెచ్చుకున్నారు సినిమాని. అలానే జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఎంతో ఇదిగా మెచ్చుకున్నారు. దీనికి మాకు సపోర్ట్ ఎవరు లేరు, ఎవరు కూడా ఇండస్ట్రీలో కొంచెం పెద్దలు కానీ ఎవరైనా కానీ సపోర్ట్ కూడా ఎవరు లేరండి దీన్ని చేయడానికి. పబ్లిసిటీ కూడా వాళ్ళకున్న పరిధిలో తక్కువగా చేశారు. థియేటర్స్ కూడా తక్కువగా ఉండడంతో ఆ పబ్లిసిటీ చేయించడానికి తగిన వనరులు కూడా లేక, పెద్దవాళ్ళని కూడా అప్రోచ్ లేక ఎవరు సహాయం లేదు. కాకపోతే ధీరజ్ గారు, మొగిలినేని ధీరజ్ గారు ముందుకు వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేశారు. వారి సహృదయతకి ఎంతో రుణపడి ఉంటారు. సో మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చి, దగ్గరలో ఉన్న థియేటర్స్కి వచ్చి ఒక్కసారి చూడమని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాను నేను. ఈ సినిమాని, ఇది అందరూ కూడా మంచి కథ అండి. ఇది మ్యూజిక్ షాప్ మూర్తి కథ. ఈ సినిమా చూస్తే మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. అందులో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా, ఇది ఈ క్యారెక్టర్ మాది, ఈ క్యారెక్టర్ మాది, ఇది మా నాన్నది, ఇది మా మామయ్యది, ఇది మా తాతది, ఇవన్నీ కూడా అనుకుంటారండి. సో మీరే ప్రేక్షకులే దీనికి సంబంధించి ప్రోత్సాహకులు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఒకసారి వీక్షించండి. ఇది మంచి కథ అని అందరూ చెప్తున్నారు, మంచిగా ఉందని అందరూ చెప్తున్నారు. దయచేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి విజయవంతం చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయడానికి కొత్త తరం దర్శకులను ప్రోత్సహించే విధంగా మీ ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తూ, అజయ్ ఘోష్.